హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఇంట్లో నేను మామిడికాయ పికిల్ చేయబోతున్నాను అనమాట. అది కూడా వెరైటీగా. ఎలా అంటే మనం ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కువ ఆయిల్ వేసి చేస్తాం కదా, అయితే ఈసారి యూట్యూబ్ లో చేశాను అనమాట. నీళ్ళ ఆవకాయ అని ఒకటి వచ్చింది. సో నేను ఏమనుకున్నా అంటే, మామూలుగా అయితే నేను ఈసారి సమ్మర్ లో పెట్టలేదు అనమాట, కొంచెం లేట్ అయింది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇదైతే కొన్నే పెడుతున్నాను, ఎందుకంటే మనం లేట్ గా పెడితే ఆవకాయ అనేది మెత్తగా అవుతుంది పీసెస్ అనేది అంటారు కదా. సో కొన్ని అయితే పెడుతున్నా. అది కూడా ఎందుకంటే అమ్మ వాళ్ళు ఈ సంవత్సరం అయితే పెట్టలేదన్నమాట మామిడికాయ పచ్చడి, అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళకి కూడా పంపించడానికని చేస్తున్నాయి. ఇప్పుడు 2 వెరైటీస్ చేస్తా. ఒకటేమో నీళ్ళ ఆవకాయ, ఇంకొకటి వచ్చేసి ఎవ్రీ ఇయర్ పెట్టే ఆవకాయ అయితే చేయబోతున్నాను అనమాట. ఇక స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ అనేది కూడా. కొద్దిగా కొద్ది కొద్ది చాలు. ఇప్పుడైతే ఇవి మనం పీసెస్ కింద కట్ చేసుకుంటా చిన్న చిన్నగా. మరి పెద్ద పెద్ద పీసెస్ కూడా నచ్చవు నాకైతే, ఎందుకంటారా, ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్న వీళ్ళు పిల్లలు అయినా వేసుకుంటారు కదా, వేస్ట్ చేసేస్తారు అనమాట పెద్ద పెద్ద పీసెస్ అయితే. ఒకవేళ చిన్నవి అయితే ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటారనేసి అలాగ చేస్తాం అనమాట. సో అందుకు ఇది ముందే ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నా, కడిగి డ్రై అయ్యేలాగా నీట్ గా తుడిచి పెట్టేసుకున్నాం అనమాట. అయితే ఇవి పీసెస్, ఇది ఆవకాయ, ఇది మామిడికాయలు అయితే నిన్న తీసుకొని వచ్చిండు మా ఆయన. చూడండి చాలా బాగున్నాయి, పుల్లగా, అసలు ఎంత పుల్లగా ఉన్నాయంటే అంత పుల్లగా ఉన్నాయి ఇవైతే. అయితే ఈ కట్టర్ పైన అయితే నాకు ఇదైతే మధ్యలో టెంక అనేది ఉంటది కదా, అది కట్ చేయడం కొంచెం కష్టమే కాబట్టి నేను కొంచెం సైడ్ కుండే పీసెస్ కట్ చేస్తా. వీలైనంత వరకు కూడా వేస్టేజ్ పోకుండా చూస్తాను అనమాట, ఎందుకంటే నా దగ్గర ఈ మామిడికాయలు కొట్టే కత్తి అయితే లేదనమాట. అందుకని చెప్పేసి దీనిపైనే చేస్తున్నాను నేను. ఈ పీసెస్ అనేవి కూడా ఈ సైజ్ లో చేసుకుంటా, సరిపోతాయి. మామూలుగా అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఈ సైజు చేస్తారు, కొంచెం పెద్దగా. కానీ నాకు పెద్ద పెద్ద పీసెస్ నచ్చవు కాబట్టి ఇది చిన్నది చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ రోజు నేను 2 రకాలు చేస్తున్నా కాబట్టి నీళ్ళ ఆవకాయ ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు. మనం ఇంత ఆవకాయ చేసుకున్నప్పుడు కూడా కొంచెం ఒక 100 గ్రామ్స్ అలాగా పడతాయి అనమాట. ఈ పీస్ ఉంది కదా, రీసెంట్ గా నేను ఈసారి మామిడికాయ పచ్చడి పెట్టలేదని చెప్పేసి కొనుకొచ్చుకున్నా కదా, అంత చిన్న ఉన్నాయి అనమాట పీసెస్. మనకి మనం అవి తెచ్చుకుంటాం కదా, ఏంటివంటే ఈ మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఇవన్నీ కూడా తెచ్చుకుంటాం కదా డబ్బాలు, దాంట్లో అయితే ఇంత చిన్న సైజ్ లో ఉన్నాయి అన్నమాట. పన్నీర్ షేప్ లాగా ఉందంట, బాక్సెస్ బాక్సెస్ కట్ చేసుకుంటారు కదా, అందుకంటున్నాడు అనమాట పండుగడు. ఇవన్నీ కూడా మనం ఇలాగా పీసెస్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా అంటే అమ్మ మామిడికాయ పచ్చడి పెడతారు కదా, నాకు పంపించేది అనమాట. ఇంకా ఈసారి ఎట్లాగో అంటే తమ్ముడు మ్యారేజ్ అయింది కాబట్టి ఇంట్లో పికిల్ చేయకూడదు అంటారంట కదా, అందుకని చెప్పేసి చేయలేదన్నమాట అమ్మ. సో నేను అందుకు ఈసారి నేనే చేస్తున్నా. కాకపోతే ఏంటంటే నా దగ్గర మామిడికాయలు కొట్టడానికి కత్తి లేదు కాబట్టి కొంచెం ఇలాగ టెంక మిగులుతుంది అనమాట. అయితే ఈ టెంకను కూడా వేస్ట్ చేయొద్దని చెప్పేసి ఇట్లా సైడ్ నుంచి కొంచెం ఇలాగా తురిగినట్టుగా ఇదంతా కూడా తీస్తున్నా కదా, అందుకు కొంచెం మనకు మామిడికాయ కురుములాగా చిన్న చిన్న పీసెస్ కూడా తగులుతాయి అనమాట. అదే టేస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చేసే ఆవకాయ ఎన్ని, మొత్తం ఎన్ని ఆవకాయలు? 3 ఆవకాయలు. ఏలేంటి 3? నార్మల్ గా చేసుకునేది ఇలాగా టెంక మిగిలింది అనమాట. దీనికి పెద్దగా వేస్ట్ అయితే ఏం చేయలేదు నేను, వేస్టేజ్ అనేది అయితే ఏం లేదనమాట. ఓన్లీ టెంక మిగిలింది. ఏం చేస్తాం మరి, నా దగ్గర కత్తి లేదని. మామిడికాయలు కొట్టడానికి స్పెషల్ ఉంటుంది కొంచెము, నేను వెజిటబుల్ కట్టర్ పైన చేస్తున్నా కాబట్టి. సో దీనిపైన హార్డ్ ఉంటది కొంచెం ఆ టెంక అనేది కట్ చేయడానికి, కాబట్టి అదైతే నేను పక్కన పడేస్తున్నాను అనమాట. అయితే ఈ నీళ్ళ ఆవకాయ వీడియోస్ కూడా చాలా రకాలు చూసిన నేను, అంటే ఎలాగ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఎలా చేస్తారని చూసాను అనమాట. సో ఈరోజు మనం ట్రై చేస్తున్నాము. ఇంకా అయిపోయింది చూడండి, మామిడికాయలు అన్ని అయితే దీంట్లో అయినాయి, మొత్తం 10 ఏమో ఉన్నాయి. సో మనం వీటిని కొన్ని కొన్ని డివైడ్ చేసుకున్నాం. ఎట్లా అంటే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నీళ్ళ ఆవకాయ అయితే తక్కువ తీసుకున్నాం, ఎందుకంటే వేసుకోలేదు నేను. కొంచెం అయితే తెచ్చి చూద్దాం ఈసారి ఎలా ఉంటుందో ఏంటనేది. 1 ఇయర్ వరకు కూడా పాడవకుండా ఉంటుందని అన్నారు. సో నేను ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం కాబట్టి. అలా అయితే నా కింద పడుతుంది దాంట్లో కొన్ని. ఇప్పుడు మనం రెగ్యులర్ గా పెట్టుకునే ఆవకాయ అయితే కొన్ని ఎక్కువ తీసుకుంటాం. అయితే దీంట్లో కొంచెం ఇలాగా కొంచెం పడినట్టుగా ఇలాగ కనిపిస్తున్నాయి, కాకపోతే ఇదేం పండలేదు, చాలా గట్టిగా ఉంది పీస్ అయితే. ఇందులో బాపుల్లో ఉన్నాయి కాబట్టి అందరూ వేసేస్తాం అనమాట. ఒకటో ఏమో అంతే, ఒకటో 2 మామిడికాయలు అలా కొంచెం ఎల్లో కలర్ లో వచ్చినాయి. ఇదేమో రెగ్యులర్ ఆవకాయకి, ఇదేమో నీళ్ళ ఆవకాయ కోసం ట్రై చేస్తున్నా. చూద్దాం ఎంత ఎలా ఉంటుందో.
ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇదేమో ఆవపిండి అనమాట, పైన పేస్ట్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా కాళ్ళు ఎత్తి వేయకు, ఇంక వేయకు వద్దు వద్దు వేయకు, ఇగో మళ్ళీ పాడైపోద్ది మీరు ఇందులో చేతులు పెడితే. వద్దు వేయకండి, ఇంకా చాలు చాలా సరిపోతుంది. ఈ ఆవకాయనైతే అది ఆవకాయ పక్కన ఉండే టార్చర్ పెడుతున్నారు ఫ్రెండ్స్ పిల్లలు, అస్సలు చేయండి సరిగ్గా. అయితే నేను ఇది ఆవాల పిండి అయితే పైన పేస్ట్ చేసి పెట్టేసుకున్నా. ఇది దేనికోసం అంటే రెండింటిలో వేస్తా, వెల్లిపాయ ముద్ద మాత్రం దీంట్లో వేయడానికి లేదు, ఏం వేయను, ఏది నీళ్ళ ఆవకాయలో. సో ఫస్ట్ అయితే ఇది కలిపి పెట్టేసుకుంటా. ఎంత కావాలి ఏంటనేది మీకు కనిపిస్తుందో లేదు, దీనిపైన పెడతాం. ఆవపిండి కొంచెం ఎక్కువే పట్టిన అనుకుంటా. ఇదేమో నీళ్ళ ఆవకాయ కోసం. టేస్ట్ వైజ్ అయితే బాగుంటది మనకు ఇది ఆవపిండి అయితే కదా. కాకపోతే ఏంటంటే ఎక్కువ వేసుకుంటే మనకు బాగా వేడి చేస్తుంది అని అంటారనమాట. అందుకని చేసి నేను ఇంకా సరిపడేసిన కొంచెం మిగిలింది. ఇది వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇది వెల్లిపాయ ముద్ద. ఇదైతే ఓన్లీ దీనికోసమే పట్టిన, ఎందుకంటే నీళ్ళావకాయ వీడియోస్ చూసినా కానీ ఎవరైతే దాంట్లో వెల్లిపాయ ముద్ద వేయలేదు. మరి తెలీదు వేసుకుంటారో లేదో తెలీదు, కొన్ని వీడియోస్ అయితే చూసినా ఎవరైతే వేయలేదు. కాబట్టి నేనైతే ఇది మన రెగ్యులర్ ఆవకాయ కోసం పట్టి పెట్టుకున్నది ఇందులో వేసేస్తా. ఒకవేళ మనకి నీళ్ళ ఆవకాయలో కూడా మరి ఫ్లేవర్ కావాలి కదా, వెల్లుల్లి ఫ్లేవర్ లేకపోతే బాగుండదు అనుకుంటే నేను ఆల్రెడీ తిరువాత పెట్టుకున్నా కాబట్టి దాంట్లో వెల్లిపాయలు వేసిన అది దీంట్లో వేసేస్తా అనమాట. నీళ్ళ ఆవకాయలో వేసుకున్నాక ఇలాగా కలిపేసుకున్నాం. కానీ మనం ఎంత చేసినా మన అమ్మ వాళ్ళంతా అయితే మనం చేయలేం ఫ్రెండ్స్. ఈ విషయంలో మనం ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే వాళ్ళు చేసేది చాలా టేస్ట్ ఉంటాయి. వాళ్ళు ఎలా చేసినా సరే అంటే మళ్ళా మరి ఇంత జాగ్రత్తగా పెట్టకపోయినా టేస్ట్ బాగుంటది, ప్లస్ అసలు పాడవదు. వాళ్ళు అంటే వాళ్ళ కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి తెలుస్తాయి అనమాట వాళ్ళకి. కాకపోతే మనకు కొంచెం తెలివి అంటగా ఆవపిండి వెల్లుల్లి ముద్ద వేసి అయితే కలిపేసిన. కొంచెం ఎందుకు ఆవపిండి తక్కువైనా అనిపిస్తుంది, ఎక్కువైతే మాత్రం బాగా వేడి చేస్తుంది. ఏం చేయడం ఇంకొంచెం వేస్తున్నాం. చేసినారా ఆగదు, పాన్ ఆగదు మనకి చుట్టువరకు. దీంట్లో రాదు నీళ్ళు పోసేది, ఇందులో అది నీళ్ళు ఆవకాయ. ఇదేమో 1/2 వంట తీసుకున్నా, అదేమో 3/4 వంట. ఓన్లీ ఆవపిండి ఒకటే వేసిన ఇందులో, ఎందుకంటే ఎవరు వెళ్తాయి ముద్ద వేసింది అయితే వీడియో లేదు యూట్యూబ్ లో. కొత్త ఆవపిండి ఇది అయిపోయిన తర్వాత కారం వేసుకున్నాం. కారం కంట్లోనే పడేలా ఫ్యాన్ వేసుకున్నాడా. కింద వాటర్ తిప్పు కారం వేసేసిన. కారం ఏమో కానీ ఉప్పు సరిపడి ఉండాలి మనకు, మెయిన్ థింగ్ వచ్చేసి. ఎందుకంటారా ఉప్పు ఎక్కడ కొంచెం తక్కువైనా అసలు ఉండదు, పచ్చడి చెడిపోతుంది. తిప్పు ఎందుకు అట్లా ఆడుతున్నాం. కానీ ఉప్పు మెజర్మెంట్స్ అయితే నాకు అసలు అర్థం కాదు. మెయిన్గా పికిల్స్ లో ఎన్ని కూరలు మనం టేస్ట్గా వేసినప్పటికీ ఈ పికిల్స్ అయితే అసలు అర్థం కావు నాకు. ఎందుకంటారా ఇప్పుడు మనం కారం ఇంత వేసినావా, కారానికి ఉప్పు ఇంత వేస్తాం కానీ సరిపోతుంది. ఏమంటే డబ్బులు వేస్తారు అనమాట మన అమ్మమ్మలు ఏమని అంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాం, ఒక వేరే వేడిపోతుంది అని. బాగానే వేసిన ఉప్పు అయితే ఇప్పుడు తీసుకొచ్చి పెట్టలేదని పంపించుకున్నాము, అది తీసుకొచ్చి మేము మండల వెళ్తుంది చూడండి. నీళ్ళు పోయాలా ఆగు. ఇందులో కూడా ఈ మనం రెగ్యులర్ ఆవకాయలో కూడా ఉప్పు కారం అయితే తయారు చేసుకున్నాం. ఎంత కావాలో అంత వేసేసుకున్నాం. ఫస్ట్ కారం మీద నేను మర్చిపోలే, చచ్చిపోయిందో అంట. పోయినసారి ఏమైందో తెలుసా, ఆల్రెడీ నేను ఆవకాయ వీడియో పెట్టినా నా ఛానల్లో. పోయినసారి ఇంత పెద్ద టబ్బులో చాలా పెట్టినాం అనమాట. అయితే అప్పుడు నేను ఇదే మిస్టేక్ చేసిన, ఉప్పు కారం అనేది తక్కువ వేసిన అనమాట. చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు మళ్ళీ మా మమ్మీ తర్వాత లాగజలం అందులో పడని చెప్తుంది, పాడైపోద్ది కొడతారే ఆటలైనా కొత్త. ఇప్పుడైతే సరే ఇప్పుడైతే మొత్తం ఇది కలిసి పెట్టేస్తున్నాం కదా. ఆగు తిప్పు. ఇదేమో రెగ్యులర్, ఇది స్పెషల్ అంటే మనకు స్పెషల్, ఇది కొత్త కాబట్టి నీళ్ళావకాయ ఇది స్పెషల్ అనమాట. సో ఫస్ట్ ఏం చేసేద్దామంటే నాకు నీళ్ళావకాయ ఫస్ట్ కలపను, ఎందుకంటే కర్రీ అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇది కలిపేద్దాము. కాకపోతే ఆయిల్ బాగా వేడి అవుతుంది, అయితే కలిపి పెట్టేసాక పక్కన పెట్టేద్దాము. ఆయిల్ ఆల్రెడీ తర్వాత కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇదిగోండి ఇలాగ దీంట్లో వెల్లిపాయలు జీలకర్ర ఆవాలు అవన్నీ వేసి అయితే తర్వాత పెట్టేసి, కానీ నీళ్ళావకాయలకైతే నీళ్ళు కలుపుతాం ఇప్పుడు. అది కూడా
ఇది బాగా మరిగించి చల్లార్చిన వాటర్ అనమాట. దాంట్లో అదే చెప్పినారు మనకు, నీళ్ళు కలవారు పోయొద్దంట, నీళ్ళు మరిగించి చల్లార్చినాక పోయాలంట. అందుకు మనం కూడా అట్లా చేసినాం. సో కొన్ని నీళ్ళు తిప్పు ఆయన కలపాలని బాగా ఆత్రం ఉంది తిప్పుకి. చాలు 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 చాలు, ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వస్తుంది అంతే పాడైపోద్ది. చాలు ఇంకా సరిపోయింది, వాటర్ సరిపోయింది, వాటర్ ఎక్కువ అవుతుంది. ఎందుకో కారం తక్కువైంది. ఎందుకంటే మనకు ఈ పచ్చళ్ళు అనేది టార్చరు చూడండి ఫ్రెండ్స్, ఎంత బుర్ర తింటుంది, చచ్చిపోతున్నారు వీళ్ళతో. అయితే ఇదేమో ఇది చూడండి వేరే వేరే కలర్ఫుల్ కదా, కాకపోతే దీంట్లో కారం అవన్నీ కూడా ఎందుకో కొంచెం తక్కువైనా కనిపిస్తుంది. ఎందుకంటారా మనకు ఇది వేసుకున్నాము, కాకపోతే స్పైస్ కూడా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు కూడా కారం అయితే నేను ఆశీర్వాద అదే తెచ్చుకుంటా, ఏం కొట్టి బయట అయితే మిరపను తీసుకొని ఇలాగైతే కలిపేసిన. అయితే దీంట్లో కూడా మనకి ఆయిల్ అయితే పెద్ద ఏం పడుతుంది, ఇంకా చాలా తక్కువ పడుతుంది మనకు. మామూలుగా కేజీ పిక్కిల్లోకి మనకి 100 grams అలాగ పడుతుంది కదా తక్కువ. ఇంకా దీంట్లోకి అయితే ఇంకా తక్కువ, ఎందుకంటే ఇది నీళ్ళు ఆవకాయ కదా, నీళ్ళు పోసి పెట్టేసుకుంటాం కాబట్టి ఇందులోకి ఇంకా తక్కువ పడుతుంది అనమాట. చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్ ఉందో. ఇంకొంచెం వాటర్ తక్కువైంది కాబట్టి వాటర్ వేసేసుకున్నాం. మళ్ళీ నీళ్ళు మరీ ఎక్కువైనాయి అంటే ఇంకా జోరుగా అవుతుంది, అప్పుడు ఏం చేయలేదు మనం, కష్టమైపోతుంది. కాబట్టి చూసుకొని ఇలా వేసుకుంటూ కలుపుకుంటాం. 1 year వరకు ఉంటుందన్నారు, మరి చూడాలి. మామూలుగా అయితే మనము కొన్ని వాటర్ తగిలితేనే ఏ పికిల్స్ అయినా కానీ చెడిపోతాయని భయపడతాం కదా, ఇందులో అయితే వాటర్ ఆఫ్ పెట్టేస్తున్నా ఈసారి. చూడాలి, నాకైతే నా మీద నాకే డౌట్, కానీ అందుకే కొంచెం పెట్టేసిన. కానీ ఈ అమౌంట్ ఆఫ్ పికిల్ కూడా ఫ్రెండ్స్ అసలు బయట ఎంత ఉంటుంది అంటే 500 rupees. ఇది కొంచెం పికిల్ అంటే ఎంత అంటే ఒక 3 mangoes ఏమో అనుకుంటా అంత ఉంటుందేమో ఇది, కానీ దీనికి బయట 500 rupees. ఇప్పుడు ఇది కూడా మేము తీసుకొచ్చినాం కదా, ఇదేంటి ఇది కూడా మామిడికాయ పికిల్ మనం ఇచ్చిన అనమాట గ్రోసరీ తెచ్చుకునేటప్పుడు. ఎంత ఉందంటే ఇది 380 rupees ఫ్రెండ్స్, ఇంత ఉంది, ఎంత లేదు అది. కాకపోతే ఇంట్లో చేసుకున్నట్టుగా మనకు ఉండవు. ఇంకా చాలా అనిపిస్తుంది నాకు, ఇంకా మరీ జోరుగా అయిపోయేమో అనిపిస్తుంది. కాకపోతే ఒకవేళ మరీ గట్టిగా ఏం చేయాలో మరి అద్దె మాకు. ఇప్పుడు వాటర్ కలపాలంటే అది భయం అవుతుంది, కలపాలా వద్దా అని. ఇంకా కొన్ని పోద్దాం అనుకుంటున్నాం, చూస్తాం మరి. కొన్ని కూడా ఇంకా కొనుక్కోవచ్చా, ఏమైపోతుందో నా పికిలు. కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు ఇదే భయం. కాకపోతే మనం తక్కువ మొత్తంలో చేస్తేనేమో ఏం కాదు, కొంచెం ఎక్కువ చేసినాం అనుకోండి, అది కనుక పాడైందంటే ఇంకా మనకు ఉంటుంది ఇక వాళ్ళ చేతిలో, తెలుసు కదా. ఓకే అయిపోయింది. ఇక నీళ్ళావకాయ అయితే అన్ని కలిపేసిన. ఇంకా ఈ చేతులు ఇప్పుడు కడుక్కోవాలి నేను మళ్ళీ డ్రై అయ్యేలాగా, ఎందుకంటే దాంట్లో మళ్ళీ వాటర్ తగలొద్దు అది అంటారు కదా. ఆయిల్ అనేది చల్లారిన తర్వాత దాంట్లోకి కలిపేసి ఫైనల్ గా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదైతే ఇప్పుడు ఇలా ఉంది చూడండి, వేరే కలర్. ఇప్పుడైతే ఇదనమాట రెగ్యులర్ ఆవకాయ, ఇది కొంచెమే మిగిలింది. ఆవపిండి ఆయిల్ ఇప్పుడు ఇది మనం తిరువాత పెట్టేసుకున్నాము, ఇది కలిపేసుకుంటే అయిపోద్ది అనమాట. దీంట్లో వెల్లిపాయలు అవన్నీ వేసిన. కాకపోతే ఇందులో కొన్ని మనం ఏం చేద్దామంటే ఈ నీరావకాయ పెట్టినాం కదా, దాంట్లోకి కొంచెం ఈ షిఫ్ట్ వేసేసుకుందాం. ఎందుకంటారా దాంట్లో నేను అవి వేయలేదు, అంటే వెల్లిపాయ ముద్ద కానీ అది టేస్ట్ చేసింది కానీ ఏది కదా, అందుకే బయట వేసుకున్నాను అనమాట. దీంట్లో కొన్ని దాంట్లోకి ఎక్కువ వేసేస్తాను. ఇందులో కొంచెం దానికైతే ఎక్కువ పట్టదు, ఇది ఎట్లా డ్రై ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ పట్టింది. దీంట్లో కొన్ని తర్వాత గింజలు అయితే వేసేసుకున్నాను, అంటే రెండింటికి కలిపి వేసేసిన కాబట్టి నేను అందుకు రెండింటికి కలిపి వేసేసుకున్నాను అనమాట. ఇదైతే మనకు ఆయిల్ వేసుకున్నాక తిరువాత వేసుకున్నట్లే కదా కలుపుకునేది, కాబట్టి ఇప్పుడైతే కలిపేస్తాను. ఆయిల్ ఎక్కడ తక్కువ అవుతుంది అనుకున్నాను, సరిపోయింది. ఎక్కువనే వేసిన ఇంకా నన్ను అడిగితే కొంచెం ఎక్కువనే అయినట్టుంది, పర్వాలేదండి. ఎందుకంటేనంటే మనం ఈ పికిల్స్లలో ఆయిల్ ఎక్కువ వేసినాం అనుకోండి, ఏదైనా నాన్ వెజ్ కర్రీ ఫిష్ కర్రీ అలాంటివి వేసుకుంటారు కదా, ఇందులో ఉండే ఈ ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ వచ్చేసి ఆయిల్ ఏదైతే ఉంటారో అది తీసుకుంటారు అనమాట.
ఎంత బాగుందంటే కలుగుతుంది అయితే ఊరు ఇలా చేస్తున్నాయి దాన్ని మీరు నమ్మకారా లేదు అసలు. చాలా అంటే చాలా టెంప్టింగ్ పెట్టేసుకొని వచ్చేసి నన్ను ఆల్రెడీ. ఏది కావాలా పండు తిప్పు, ఇది కావాలా ఇది కావాలా, రెండు చేస్తావా? ఏది అది అలా టేస్ట్ చేసేసిన ఇప్పుడు రెండు ఇంపాలి మూడా కూర్చో. ఇంచెట్ పడుతున్నా వాటి హ్యాండ్ వాష్ చేస్తున్నా. ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇది నీరావకాయ కూడా కలిపేద్దాం. ఇది కలపడం అయిపోయింది ఎందుకంటే ఇప్పుడైతే కలిపేసిన నార్మల్ గానే. ఆయిల్ అనేది కూడా అంత కిందికి పోయింది. మనకు వన్ డే అయిపోతే బాగా ఈ పికిల్ అనేది ఊరిపోయి ఆయిల్ అయితే పైకి తేలుతుంది అనమాట. దాంట్లో కొంచెం తిరువాత పెట్టాలి కదా ఇలా. అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది కలుపుతున్నా ఆయిల్ వేసినాక. కానీ చూస్తుంటే డిఫరెంట్ గా పెట్టినా కదా ఈసారి. ఈ నీరావకాయ బాగుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు ఎందుకంటారా చాలా చాలా యమ్మీగా ఉంది అసలు. చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది అంత బాగా అనిపిస్తుంది నాకైతే. ఇది స్పూన్ లేదు ఒకటి, స్పూన్ లేదా ఒక్కటి చాలేదు. ఫస్ట్ ఆవకాయ వేసినాక ఇది వేసేస్తా. వేరు 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 వేసింది ఇదొకటి ప్లస్ ఇది. అదొద్దు లేదా వేరే చిన్న ఇంకో దీంట్లో వేస్తారా, దీంట్లో వేస్తారా? ఒకవేళ చేత కలపొచ్చో లేదా అనేసి పెద్ద స్పూన్ అయితే తెచ్చుకున్నా. ఇదొకటి పీసెస్ తింటావా? ఉప్పు గ్రేవీ ఒకటైనా తీసేసుకున్నా. ఇదేమో నీరావకాయ. నీరావకాయ టేస్ట్ చేసి చెప్పడం వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం కదా. ఓకే ఏది నచ్చుతుంది అనిపిస్తుంది నువ్వు దీంట్లో పెట్టలేను ఎందుకంటే అందులో వాటర్ అంటారు కదా. ఇది వేసినా కానీ ఫస్ట్ అది వరకు ముద్ద. ఇంకా నేను ఇప్పుడు అసలు చేతులు పెట్టాను ఎందుకంటే దీంట్లో పెట్టిన ఇదంటే ఇదన్నా నాకు కన్ఫ్యూజన్ ఉంది. రెండైతే కర్రీ వేసి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారు మీకు ఏది ఎట్లుందో. కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు టిప్పు వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కి. మీరా ఎలా ఉంది ఉప్పు అన్ని సరిపోయినాయా? నిజంగా నిజంగా ఇది రెగ్యులర్ ఆవకాయ. నెక్స్ట్ ఇది వచ్చేసి నీరావకాయ. నీరావకాయ అయితే చాలా అమ్మిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ రెండు చూస్తుంది అయితే నాకే పెయింటింగ్ అంత బాగా అనిపిస్తుంది. అయిపోయింది ఈరోజు మన ఆవకాయ వీడియో అయితే అయిపోయింది. ఆవకాయ పెట్టేది అయిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళకు కూడా ఈసారి అమ్మ వాళ్ళు పెట్టలేదు కాబట్టి ఇంకా వాళ్ళకైతే నేను కొంచెం పంపించేస్తా. అంటే సగానికి ఎక్కువ కొద్ది పెట్టుకున్నానా కొద్ది పెట్టక ఏం కావాలా దీంట్లో పెట్టకు ఎందుకంటే దాంట్లో వాటర్ దాంట్లో పెట్టిన కాబట్టి అయితే ఆగాలి ఒక స్పూన్ తెచ్చిస్తాను. ఇంకా ఇప్పుడు అయితే పెట్టేసిన కదా అమ్మ వాళ్ళు ఇంకా పెట్టలేదు కాబట్టి వాళ్ళు కొంచెం పంపించేస్తాను. నేను కొంచెం ఉంచుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకటి కొనుకొచ్చుకున్నా ప్లస్ ఇది కూడా సరిపోతుంది. మామూలుగా అయితే రెగ్యులర్ గా మా ఇంట్లో ఎక్కువ పికేసి తింటాను కాబట్టి ఇవైతే పెట్టేసిన అనమాట. నేను ఈసారి పెట్టననుకున్నా కానీ మా ఆయన మా పార్టీ తెచ్చింది కాబట్టి పెట్టేసిన.